మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. మధు, మీరు ఒక సైకాలజిస్ట్గా మనల్ని మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా 2 విషయాల్లో మనిషి చాలా తింటారు. ఒకటి, తన కోపమే తన శత్రువు అంటారు, దానివల్ల మనుషుల్ని పోగొట్టుకుంటారు. 2, ఎమోషనల్. అంటే ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అయిపోతే నువ్వు స్ట్రాంగ్గా ఉండవు, అక్కడ కూడా నీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఈ రెండింటిని ఓవర్కమ్ చేసి బయటికి రావాలంటే ఎలా? అసలు ఈ మధ్య కాలంలో చాలా మందికి తగ్గిపోయింది ఓపిక. చిన్నపిల్లలకి కూడా ముక్కు మీద కోపం ఉంటుంది. మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, మాట్లాడితే ఏడుపు వచ్చేస్తుంది. రైట్, ఈ 2 కరెక్ట్. మాట్లాడితే కోపం, లేదంటే ఏడుపు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. దీనికి మనము ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనము ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలంటే బయలాజికల్గా స్టేబుల్గా ఉండాలి. అంటే మనని మనం స్ట్రాంగ్గా చేసుకుని ఉండాలి బాడీ. అప్పుడు ఎమోషనల్గా కూడా స్టేబుల్గా ఉంటాం. ఎందుకంటే ఈ 2 ఇంటర్లింక్ అండి. బాడీ బాగుంటేనే మైండ్ బాగుంటుంది, మైండ్ బాగుంటేనే బాడీ బాగుంటుంది కదా. సో చాలా మంది ఏం చేస్తారంటే, అసలు మార్నింగ్ లేసి వాళ్ళకి ఫిజికల్ మూమెంట్ ఏమి ఉండదు. ఎంతసేపు ఫోన్ చూడడం, మనల్ని మనం చూసుకోవడం, ఇట్లాంటి పనులు ఏమి ఉంటాయి, అవి ఇవి మాట్లాడుకోవడమే. సో దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళలో ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఒక సైకిల్ అనేది మిస్ అవుతుంది. సో వాళ్ళ బ్రెయిన్కి నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన ఉండదు. ప్రతి చిన్నదానికి ఇరిటేట్ అవ్వడం, కోప్పడ్డం, ఏడుపు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి. సో అలా ఉన్నప్పుడు మీరు ఏం చెయ్యాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆ ఎన్విరాన్మెంట్ని మార్చేసేయాలి. మీకు నచ్చని మనుషులు కనపడినప్పుడు అక్కడ ఉండొద్దు, మీకు నచ్చని సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ ఉండొద్దు. సింపుల్గా రూమ్ మార్చుకోవాలి, ప్లేస్ మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి. ఫస్ట్ అదే చేయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే, ఫస్ట్ ప్రతి మనిషి ఆ కోపంలో మనం ఏం చేస్తాం అన్నది ఆ కంట్రోల్ మనకు ఉండదు. కాబట్టి ఏం చేయాలంటే, ఫస్ట్ ఒక 10 కౌంట్ చేయాలి. 10 కౌంట్ చేసుకున్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి అమెగ్డలా అంటే మన బ్రెయిన్లో ఉంటుంది ఫియర్ సెంటర్, అది కామ్ డౌన్ అవుతుంది. దాని తర్వాత మనం ఆలోచిస్తాం నెక్స్ట్ ఏం చేయాలి అన్నది. సో ఆ 10 సెకండ్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి. ఆ 10 సెకండ్స్ కౌంట్ చేసుకోండి, లేదా ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోండి. ఆ మనిషి దగ్గర ఉండొద్దు. ఫస్ట్ చేయాల్సింది. మనకి చాలాసార్లు ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, బైక్ తీసుకొని అడ్డంగా వస్తారు, ట్రాఫిక్లో కోపం వస్తుంది, అన్నిసార్లు వస్తుంటుంది. బట్ మనము కొన్నిసార్లు మాత్రమే చాలా యాంగర్ సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి, నెక్స్ట్ వాళ్ళని కొట్టడానికి వెళ్తాం, ఏదైనా కూడా చేసేస్తుంటాం. అలాంటప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకునే ముందు ఒక 10 సెకండ్స్ టైం ఇవ్వండి. ముఖ్యంగా లైఫ్ సిచ్యువేషన్స్లో ఒక 10 సెకండ్స్ ఓపిక తీసుకోండి, తర్వాత మాట్లాడండి. ఏమైపోతుంది, వెంటనే మనకి ఏమనిపిస్తుందో చెప్పాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో సైలెంట్ అనేది నిజంగా చాలా పవర్ఫుల్. అది చాలా పవర్ఫుల్. చాలా గొప్ప వ్యక్తులు మాత్రమే అలా ఉండగలుగుతారు. గ్రేట్. నిజంగా అది అందరి వల్ల కాదు మధు గారు. ఇప్పుడు మనం అనుకుంటాం కానీ ఆ నెంబర్ కౌంటింగ్ నిజంగా అవన్నీ కరెక్ట్, కానీ చేయలేకపోతున్నారు. ఒక్క నిశ్శబ్దమే ప్రతిదానికి పరిష్కారం అంటారు. అది తెలిసి కూడా, అంటే దీనికి ఏమన్నా చేస్తే అది ఎలా వస్తుందంటే, ఒక సింగిల్ డేలో రాదండి సైలెంట్ గా ఉండడం అన్నది. చాలా రోజుల ప్రాక్టీస్. చాలా మంది మెడిటేషన్ చేసే వాళ్ళు చూడండి, వాళ్ళు గబగబా మాట్లాడరు అసలు. అవును, అందుకే నేను ముందే మీకు చెప్పింది, బాడీ స్ట్రాంగ్ గా ఉండాలి. మెడిటేషన్ చేసే వాళ్ళకి, ఫిజికల్ మూవ్మెంట్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే, బాడీ మైండ్ కోఆర్డినేషన్ బాగుంటుంది. వాళ్ళు ఓపిక్గా 1 నిమిషం వినగలరు. మీరు మాట్లాడండి, కోపాన్ని అట్లా పెట్టేసుకొని ఎమోషనల్ బర్న్అవుట్ని మిగిల్చుకోండి అని చెప్పి నేను చెప్పట్లేదు. మీరు మాట్లాడండి, 10 సెకండ్ల తర్వాత మాట్లాడండి, అప్పుడు వ్యాలిడ్ అవుతుంది మీరు మాట్లాడే మాట. వెంటనే మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, మనకి అప్పుడు ఆలోచన శక్తి కోల్పోతాం మనం. వెంటనే మాట్లాడడం, నోట్లో నుంచి మాటలు వస్తాయి, మనసులో నుంచి రావు. సో దానివల్ల ఎదుటి వాళ్ళు హట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎదుటి వాళ్ళకి మానసికంగా, శారీరకంగా దెబ్బ తగిలే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఆ 10 నిమిషాలు మీరు ఓపిక తెచ్చుకోండి. ఇది 10 నిమిషాలు 10 సెకండ్లని నేను చెప్తే రాదు. మీరు చాలా రోజులుగా మీ బాడీని, మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడం నేర్చుకుని ఉండాలి, ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ప్రతి మనిషి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏమైపోయిందంటే, స్ట్రెస్, యాంగ్జైటీ పెరిగిపోయింది. ఆ లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోయింది. 70 to 80%కి వచ్చేసింది. మామూలుగా 20 to 30% ఉండాలి, బట్ 70 to 80% వచ్చింది. ట్రాఫిక్ కావచ్చు, స్క్రీన్ టైం కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు, ప్రతి విషయంలోనూ. కాబట్టి ప్రతి ఒక్కరికి కామ్ డౌన్ అవ్వడం, లేదా మెడిటేషన్ చేయడం, లేదా సెల్ఫ్గా మనల్ని మనం ఏం మాట్లాడద్దు, మౌనంగా కాసేపు కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని మీరు ఆలోచించండి, బ్రీత్ చేయండి. ఒక 2 times చేయండి రోజు మార్నింగ్. అలా మీరు చేస్తూ వస్తే యాంగర్ తగ్గుతుంది.
ఎమోషనల్గా మీరు స్టేబుల్గా ఉంటారు. ఒక్క రోజులో 10 సెకండ్స్ లెక్క పెట్టండి అంటే ఎవరు లెక్క పెట్టలేరు. అసలు అది మీరు అన్నది కరెక్ట్. కాబట్టి మీరు ఎప్పటి నుంచో స్ట్రెంగ్తన్గా అయ్యి ఉండాలి మీ బాడీ. కనీసం ఇప్పటి నుంచన్నా ప్రయత్నించండి. రైట్. రోజు ఒక 10 నిమిషాలు కూర్చోండి, ఫిజికల్ మూమెంట్ ఏదో ఒకటి మీకు నచ్చింది చేయండి. స్విమ్మింగ్ చేయండి, వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, మీకు నచ్చింది చేయండి. ఏదో ఒకటి ఫిజికల్గా మీరు మూవ్ అవ్వాలి, అంతే కావాల్సింది. దాంతోపాటు ఒక మెంటల్ స్టెబిలిటీ రావాలి అని అంటే మనకి కామ్ డౌన్ అవ్వాలి, మన మైండ్ న్యూట్రల్ స్టేజ్కి రావాలి. ఒక బైక్ని పార్క్ చేయాలన్నా, కార్ని పార్క్ చేయాలన్నా న్యూట్రల్ చేసిన తర్వాతే కదా చేస్తాం. మన మైండ్ని కూడా పార్క్ చేయాలంటే మీరు ఫస్ట్ న్యూట్రలైజ్ అవ్వాలి. మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకోవాలంటే ఏదో ఒక బ్రెత్ వర్క్ కానీ, మెడిటేషన్ కానీ, మైండ్ మేనిఫెస్టేషన్ కానీ ఇలాంటివి ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రతి మనిషికి అవసరం. లోపల స్ట్రెస్, యాంగ్జైటీ అలానే పెట్టేసుకుంటే బ్లాక్స్ వస్తాయి. బ్లాక్స్ వస్తే బయలాజికల్గా మనము సిమ్టమ్స్ని ఫేస్ చేస్తాం. సిమ్టమ్స్ని ఫేస్ చేస్తే రేపు అవే డిసీజెస్ నిజంగా కదా. ఇంత పొడుగు ప్రాసెస్ ఉంది, దాన్ని ఎందుకు మీరు దగ్గరగా తెచ్చుకుంటారు? డిలే చేయాలంటే మీకు మీరు టైం ఇవ్వండి, మిమ్మల్ని మీరు ఆస్వాదించండి, అప్పుడు జరుగుతుందండి. నిజంగా అండి, ఇది ప్రతి ఒక్కరి సమస్య. ఈ సమస్య లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి నిజంగా మీరు చెప్పినట్లు ఫాలో అవుతే కొంచెం హెల్దీగా ఉంటారేమో. థ్యాంక్ యూ అండి.